హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రియాతి ప్రియమైన నాతోటి మహిళలకు, పిల్లలకు, పెద్దలకు, మహానుభావులకు హాయ్, హలో, ఆదాబ్, నమస్తే. ఇంట్లో ఇగురు కూర కంటే పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. ఎందుకంటారండి? తెలిస్తే కమెంట్ చేయండి. ఎప్పుడు ఇడ్లీ, దోశ, ఉప్మా కాకుండా ఇలాంటి రిచ్ మినపగారెలు చేయండి. అప్పుడప్పుడు మన పొట్టను కూడా మనం సంతృప్తి పరచాలి. మరి ఒక చిన్న విషయం అండి, మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ గైస్, యూ పీపుల్ ఆర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ నేను అది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం నా ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ సలహాలు నాకు ఎంతైనా అవసరం. ప్లీజ్ కమెంట్ చేయండి ఇంకా ఏం చేయాలో. అండ్ మన వాళ్ళు కొంతమంది లాంగ్ వీడియోస్ అడుగుతున్నారండి. ఇక్కడ చిన్న కరెక్షన్, మనకి 2 టైప్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఒకటి షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్. షార్ట్ వీడియోస్ ఆర్ లైక్ ట్రైలర్ అనమాట. ఏమేమి ఉంటుంది అనేది ట్రైలర్ మాత్రమే. మీరు ఫుల్ రెసిపీస్ కోసం లాంగ్ వీడియోస్ చెక్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంగ్రీడియంట్స్. దీనికి కావాల్సింది చికెన్, టమాటా, ఉల్లిపాయ, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీస్, ఉప్పు, కారం, నూనె తగినంత. ఓకే, నేను ఇందులో గరం మసాలా వేయట్లేదు. ఓకే, గారెలకి కావాల్సింది ఎప్పుడైనా గ్రేవీగా ఉండకూడదండి, ఇలా పులుసు పులుసుగానే ఉండాలి. అప్పుడే మనకి గారె అందులో డిప్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఇందులో నేను మసాలా వేయలేదండి. బేసిక్గా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు, ఎందుకంటే ఆ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేస్తాను ఇందులో. ఓకేనా, చూసారా ఎంత బాగా వచ్చిందో? ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే మన గారె డిప్ చేసుకుంటాకి బాగుంటుంది. లుక్ అట్ ఇట్ గైస్, ఎంత బాగుందో. పిన్ టు పిన్ అంతా చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎట్లా చేయాలనేది. ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చెప్పాను కదా. గారెలు ఎప్పుడైనా అండి మనం ముందు రోజు నానబెట్టుకున్నా పర్లేదు, 4 గంటల ముందైనా పెట్టుకున్నా పర్లేదు. కాకపోతే వేసుకునే 10 నిమిషాల ముందే గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. కొంచెం ఇక నేను ముందు చూపిస్తాను ఏ కన్సిస్టెన్సీ అవసరం, అలా చూసుకోండి. సో దీంట్లో కావాల్సినవి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయలు, 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్మా రవ్వ, జీలకర్ర, సాల్ట్, ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకుని మంచి గట్టిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత బాగా కాగిన నూనెలో మంచిగా వేసేసుకోవడమే. మరి ఇలాంటి గొప్ప గొప్ప రెసిపీస్, మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. నా కబుర్లు మీకు నచ్చాయా? నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఇప్పటి వరకు మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ని షేర్ చేయండి. చూసారా గైస్ ఎంత బాగుందో? గోల్డ్ కలర్లోకి వచ్చేయాలి గారెలు. ఇట్లు మీ స్వీటీ సైనింగ్ ఆఫ్. గారెలు ఎంజాయ్ చేయండి. బాయ్.